ఈ వీడియోలో మనం సీత నామినేషన్స్ గురించి మాట్లాడుకుందాం. సీత ఇద్దరిని నామినేట్ చేసింది, ప్రేరణని, యష్మిని. ఫస్ట్ ప్రేరణని. నువ్వు వచ్చేసి రోహిణి గారు నువ్వు ఎన్ని రోజుల నుంచినో చీఫ్ అవ్వాలి అనుకుంటున్నావు. మేము కూడా చాలా అనుకున్నాం. నువ్వు చీఫ్ అయినందుకు నువ్వెంత హ్యాపీగా ఫీల్ అయ్యావో తెలియదు, కానీ బయట ఆడియన్స్ మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం నువ్వు చీఫ్ అయినందుకు అని. ఇప్పటికైనా ఈ అమ్మాయి చీఫ్ అయింది అని. అలాంటిది నువ్వు చీఫ్ అవ్వడానికి కారణమే రోహిణి గారు. రోహిణి గారే కదా. ఇప్పుడు ఇవిక్షన్ షీల్డ్ నువ్వు ఎవరికి ఇవ్వాలి? రోహిణి గారికి ఇవ్వాలి. కానీ నువ్వు ఎవరికి ఇచ్చావు? నబీల్కి ఇచ్చావు. అది ఎందుకు అని నేను ఫస్ట్ రోహిణి గారికే ఇచ్చా, కానీ సెకండ్ నా దగ్గరికి వచ్చాక ఆ తర్వాత నబీల్కి సపోర్ట్ చేయాలనిపించింది, అందుకే నబీల్కి ఇచ్చా అంది. కానీ అక్కడేం జరిగిందంటే ఇది మనకెవరికి తెలియదు, ఇప్పుడే తెలుస్తుంది. రోహిణి గారు ప్రేరణ అని అడిగారంట నాకు సపోర్ట్ చెయ్యి. ఆ సపోర్ట్ చేసిన దానికే ఫస్ట్ స్టెప్ కూడా రోహిణి గారికి ఇచ్చిందంట, లేకుంటే నబీల్కే ఫుల్ సపోర్ట్ చేసేదంట. ఇదైతే నాకు నిన్నే తెలిసింది. చీఫ్ అవడానికి కారణమే రోహిణి గారు. ఆ 2 సార్లు నీకు ఏదైతే ఆప్షన్ వచ్చిందో దానికి కారణమో రోహిణి గారు. అలాంటప్పుడు నువ్వు సపోర్ట్ చేయాల్సింది రోహిణి గారికి, కానీ నువ్వు నబీల్కి సపోర్ట్ చేసావు అని. ఇంకా ప్రేరణ లాగుతూ ఉంది, తనే బ్యాడ్ అయింది. ఇంకా సెకండ్ వచ్చేసి యష్మిని. యష్మికి వచ్చేసి నువ్వు ప్రేరణ హస్బెండ్ వచ్చినప్పుడు క్రింజ్ అన్నావు అని. దానికి ఆల్రెడీ నైనికా కూడా ఇదే దీని మీద నామినేషన్ ఇచ్చింది, యష్మి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది. నేను అనింది టేస్టీ తేజ వాళ్ళు చేస్తున్న దానికి క్రింజ్ అన్నా కానీ వాళ్ళ దానికి అనలేదు అని. అప్పుడు వీళ్ళు షాక్ అయ్యారు, దానికి నువ్వు క్రింజ్ అన్నావా మేము చేసిన దానికి అని. ఇదైతే ఇంకా భలే ఉంది, వాళ్ళది తప్పు వీళ్ళది తప్పు అని. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నీ గేమ్ నువ్వు వాడు, వెనకాల మాట్లాడకు అని. నువ్వు ఎవరూ లేనప్పుడు ఇప్పుడు ప్రేరణ గురించి అయితే ప్రేరణ దగ్గర మాట్లాడు, వెనకాల మాట్లాడుతున్నావు. నా గురించి అయితే నా గురించి మాట్లాడు, ఇప్పుడు డైరెక్ట్గా నా ముఖం మీద వెనకాల మాట్లాడుతున్నావు. అలా మాట్లాడొద్దు అని. అలాగే మాట్లాడుతూ నీ గేమ్ నువ్వు చాలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఎవరు ట్రాప్లోనా పడవద్దు. నిఖిల్ వచ్చేసి అమ్మాయిని యూజ్ చేసుకొని గేమ్ ఆడుతున్నాడు అంది. షాక్ అయిపోయారు అందరూ. నిఖిల్ అయితే మళ్ళీ అడిగాడు ఏంటి అని, ట్రాప్ చేస్తున్నావు అంది. నెక్స్ట్ వచ్చేసి అప్పుడే యష్మి కొంచెం హ్యాపీగా ఫీల్ అయింది. ఫస్ట్ నామినేషన్కి సోనియా వేసినప్పుడు ఎంతైతే బాధపడిందో, సీత వచ్చిన నామినేషన్కి నిఖిల్ని అలా అన్న వెంటనే కొంచెం రిలీఫ్ అయింది. పర్వాలేదు, నాదేం కొంచెం కూడా అంతా నాదే తప్పు లేదు అని.